మిత్రులారా, నాకు తెలిసి ఇప్పటి వరకు భారతదేశంలో ఆధునిక జైలు జీవితం గురించి రాసిన పుస్తకాలు 3. ఒకటి, ఎమర్జెన్సీ పీరియడ్లో తన భారతీయ సహచరుడితో కలిసి ఇక్కడ మార్క్సిస్ట్ ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన బ్రిటిష్ మహిళ మేరీ టేలర్ భారతదేశంలో నా జైలు జీవితం అనే పుస్తకం చేశాను. రెండోది, సంవత్సరం క్రితం కామ్రేడ్ అనురాధ చాలా కాలం జైల్లో ఉండి పుస్తకం పేరు అనురాధ పుస్తకం పేరేంటి ఇట్లనే ఆవిడ జైల్లో ఉండే జీవితాలన్నీ ముఖ్యంగా మహిళల్ని ఇంటర్వ్యూ చేసి ఆవిడ కూడా ఒక పుస్తకం, చాలా మంచి పుస్తకం రాసింది. ఇది సుధా భరద్వాజ్ గారు రాసింది నా దృష్టికి వచ్చినటువంటి 3వ పుస్తకం. కాకతాళీయమే అయినా జైలు జీవితం గురించి వచ్చినటువంటి 3 పుస్తకాలు మహిళలు రాయడం విశేషం. అంటే మరి పురుష ఖైదీలు జైల్లో అనుభవించిన కష్టం కంటే మహిళా ఖైదీలు అనుభవించిన కష్టం ఎక్కువైందా, లేక జీవితం పట్ల ఒక ఎంపతి అంటే సానుతాపంతో కూడిన వైఖరి, ప్రతిదాన్ని హృదయగతం చేసుకునేటువంటి తత్వం, ప్రతిదాన్ని ఒక ఉద్వేగభరితంగా చూడటం స్త్రీల స్వభావం కాబట్టి వాళ్ళు తమ సహచర ఖైదీల గురించి ఇట్లా రాయగలిగారా అనేది నేను మనసులో. సుధా భరద్వాజ సుమారు 2 సంవత్సరాలు అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారామె. 2 జైళ్ళలో గడపాల్సి వచ్చింది. ఎక్కువ కాలం గడిపింది పూణేలోని ఎరవాడ జైలు. తర్వాత అక్కడి నుంచి ఆవిడ్ని భీమా కోరేగావ్ కేసులో భాగంగా బొంబాయి నగరంలోని బైకుల్లా జైలుకి మార్చారు. దీంట్లో ఎరవాడ జైలు చాలా ప్రసిద్ధమైన జైలు. ఆమె రాశారు 1862లోనో 61లోనో ప్రారంభమైంది అనే జైలు. జాతీయోద్యమ కాలంలో, బ్రిటిష్ వ్యతిరేక జాతీయోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ, బాలగంగాధర తిలక్ ఇలాంటి వాళ్ళందరూ ఆ జైలు జీవితాన్ని గడిపిన వాళ్ళు. ఆ జైల్లో ఎక్కువ కాలం గడిపింది ఆవిడ. అసలు జైలు వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే సంపదను కాపాడటానికి, ఆస్తిని కాపాడటానికి బయట సమాజంలో జైలు వచ్చింది. ఎవరు ఆస్తికి నష్టం కలిగిస్తే వాళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు అనేది ఒక ప్రాథమికమైనటువంటి అన్యాయమైన న్యాయ సూత్రం. సుధా భరద్వాజ చేసిన గొప్ప పని ఏమిటి అంటే, ఇందాక ఉషారాణి గారు కాదు, జిలాని బేగం చెప్పినట్లుగా తన స్వాగతం గురించి ఏమీ మాట్లాడకుండా మొత్తంగా జైలు వాతావరణం తన అలా ఎడ్యుకేట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు తనకి ఏమి నేర్పారు అన్నది చాలా గొప్ప వాక్యాలు రాశారు ఆవిడ. నా జైలు నోట్స్ నా అభిప్రాయాలు దృశ్యమాలిక, అవి అప్పటికి వాస్తవాలు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకూడదని నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. ఆ మహిళలను గమనించడం, వినడం నాకెంతో ఉపకరించింది. ఒక లక్ష్యం గల నాకు మానసిక దృఢత్వాన్ని కలిగించింది, ప్రశాంతత సమకూర్చింది, నా స్థానాన్ని నేను అర్థం చేసుకునేటట్టు చేసింది, నన్ను నేను జాలితో చూసుకోనక్కర్లేకుండా చేసింది. చాలా విలువైనటువంటి అనుభవాన్ని ఆ జీవితంలో గడించింది అనేది సుధా భరద్వాజ రాసిన మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భద్రలోకి సంబంధించినటువంటి మహిళ, అమెరికాలో పుట్టింది, అక్కడ పౌరసత్వం ఉన్నది, చాలా ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి కళాశాలలో చదువుకున్నది,
చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి కావలసినటువంటి అవకాశాలన్నింటినీ వదులుకొని, అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకొని భారతదేశం వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ నగరాలలో, పట్టణాలలో, శిష్ట వర్గాలలో, మేధావి వర్గాల్లో పనిచేయడానికి సిద్ధపడకుండా ఛత్తీస్గఢ్లోకి వెళ్ళి శంకర్ గుహాని యోగి అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి ట్రేడ్ యూనియన్ కామ్రేడ్ చంపేశారు. అక్కడ ఉండేటువంటి గనుల యజమానులతో నిరంతరం ఘర్షణలో ఉన్నాడు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి పక్కలో బల్లిలాగా తయారాడు శంకర్ గుహాని యోగి. అంటే భారతదేశపు కార్మికోద్యమంలో ఒక కొత్త నమూనాకి సృష్టికర్త ఆయన దగ్గరికి చేరింటారు. ఎక్కడి అమెరికన్ పౌరసత్వం, ఎక్కడి భారతదేశం, ఎక్కడి ఛత్తీస్గఢ్లో గనుల ప్రాంతం. చాలా కష్టమైనటువంటి జీవితం అది. చాలా కొద్ది మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. జాన్ రీజ్ అనేటువంటి ఒక అర్థశాస్త్రవేత్త ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అర్థశాస్త్రవేత్త. తన దేశ పౌరసత్వాన్ని వదులుకొని ఈ దేశం వచ్చి ఆదివాసీల్లో పనిచేయడం ప్రారంభించింది. అతి సాధారణమైనటువంటి దుస్తులతోటి ఒకరోజు పత్రికలో ఒక ఫోటో పడింది. జాన్ రీజ్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఒక నిక్కరు, ఒక బనీన్ తోటి లాకప్లో ఉన్నటువంటి ఫోటో. అంతర్జాతీయంగా గడుదుకెక్కినటువంటి శాస్త్రవేత్త ఆయన వాళ్ళలో పనిచేయడానికి సిద్ధమై వచ్చాడు. అలాంటి గోవకి చెందినటువంటి వ్యక్తి సుధా భారద్వాజ్ అండర్ ట్రైల్ ఖైదీగా ప్రధానంగా ఎర్రవాడ జైలులో ఉండగా తాను పొందినటువంటి అనుభవాలన్నింటినీ కూడా రికార్డు చేశారు. 72 మంది జీవితాలని పరిశీలించింది. ఈమెని మొదట మామూలు వార్డులో ఉంచి అక్కడి నుంచి ఉరిశిక్ష పడిన ఖైదీలు ఎదురు చూస్తూ గడిపేటువంటి ఫాంసీ వార్డుకి తరలించారు. ఫాంసీ వార్డులో సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఏకాంత జైలు. వార్డులో 10 మందో 15 మందితో కలిసి సమిష్టి జీవితం గడపడం కాదని. దాంట్లో మళ్ళీ ఒక ఆనందం ఉంటుంది. ఒంటరి గదిలో 4 అడుగుల వెడల్పు 7 అడుగుల లోతు ఉన్నటువంటి గదిలో ఆవిడ జీవితాన్ని గడపాలి. ఒంటరిగా ఎట్లా గడపాలి జీవితంలో ఆ జైలు గదిలో అనుకుంటూ ఉండగా పక్క గదిలో నుంచి మాట వినపడింది. సుధా, నువ్వు కూడా నా పక్కకే వచ్చావా? ఆ మాట అన్నది పక్క జైలులో అంతకంటే ముందు నుంచి ఏకాంతవాసం శిక్షణ అనుభవిస్తున్నటువంటి ప్రొఫెసర్ శోభాసి. ఆమె పక్కనే ఉన్నది ఫార్మసీ బార్. ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ ప్రారంభమైంది. జైల్లో ఒకరితో ఒకటి మాట్లాడుకోవడం నిషేధం. ఆమె రాస్తారు ఒక చోట, మిగతా ఖైదీలు ఎవరైనా మిగతా వాళ్ళతో మాట్లాడచ్చు, కానీ మిగిలిన ఖైదీలు కూడా మావోయిస్ట్ ఖైదీలతో మాట్లాడటం నిషేధం. నిషేధం అంటే అప్రకటిత నిషేధం. అట్లా మామూలు ఖైదీలు ఎవరైనా వీళ్ళతో మాట్లాడుతున్నట్టు వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళకి తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి. మరి ఆవిడ ఒక మాట రాశారు, ఈ నిబంధన ప్రకారం వాళ్ళు నాతోనూ నేను వాళ్ళతోనూ మాట్లాడటానికి అవకాశం లేదు కదా, మరి నేను ఈ అనుభవాలన్నీ నాకు ఎట్లా వచ్చినాయి అంటే అనుకుంటారేమో మీరు అని. నేను వాళ్ళెవ్వరితోటి మాట్లాడకుండా వాళ్ళ నడవడికని, వాళ్ళ కదలికల్ని, వాళ్ళ హావభావాలన్నింటినీ కూడా మెదడులో రికార్డు చేసుకున్నాను. దాని నుంచి చాలా గ్రహించారు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవడం, కలబడటం, వార్డర్లతో తగాదా పడటం, జైలు వార్డర్లతో తగాదా పడటం, అదే సమయంలో ఒకళ్ళకొకళ్ళు సానుభూతిని ప్రకటించుకోవడం, ఒకళ్ళ సంతోషంలో ఇంకొకళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ గమనించడం ద్వారా నేను చాలా అనుభవాన్ని సంపాదించాను. అనుభవాలని దృశ్యమాలికగా ఈ పుస్తకంలో పెట్టాను. చాలా గొప్ప కృషి అది. ఒక మైక్ తీసుకుని టేప్ రికార్డర్ పెట్టుకుని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలు రికార్డు చేయడం చాలా సింపుల్ విషయం. బయట జీవితానికి, బయట సమాజానికి జైలు నట. అది ఎర్రవాడ జైలు కావచ్చు, తిహార్ జైలు కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ ఉండే
అన్ని రకాల అసమానతలు, మతం, కులం, లైంగికత, ఈ 3 అసమానతలు చాలా స్పష్టంగా జైల్లో కూడా ఉన్నాయనేది సుధా రాసినటువంటి పుస్తకం నుంచి, ఆ కథనాల నుంచి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా విచిత్రమైనటువంటి లోకం ఇది అని అన్నదావిడ. వాళ్ళు అప్పుడు దాకా బాధపడుతూ ఉంటారు, మరుక్షణంలో చాలా సంతోషంగా ఉంటారు అని. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఒక 2 నెలల క్రితం నేను చూసినటువంటి ఒక డాక్యుమెంటరీ నా కళ్ళ ముందుకు వచ్చింది. యూట్యూబ్లో ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ పురుష కామ్రేడ్స్కి సహాయపడినటువంటి మహిళల్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఏమిటి వాళ్ళ మీద ఆరోపణ అంటే, ఎక్కువ మంది ఆత్మాహుతి దళాలకు సంబంధించినటువంటి యువకులకి సహాయపడ్డారు. వాళ్ళని కారులో తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఎక్కడో చోట వదిలేసి వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు పేల్చుకుని చనిపోయి ఇజ్రాయెల్లో మారణకాండాన్ని సృష్టించారు. అనేక రకాల వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ మహిళా కామ్రేడ్సే, వాళ్ళందరూ హమాస్కి సంబంధించినటువంటి. రహస్యంగా డాక్యుమెంటరీ తీసి దాన్ని బయటికి తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి వీడియో. వాళ్ళ మానసిక దృఢత్వం, వాళ్ళు చాలా మంది వాళ్ళలో వాళ్ళకి మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటారంటే, మేము జైల్లో ఉన్నాం అనుకోవటం లేదు, కమ్యూన్లో ఉన్నాం అనుకుంటున్నాం అంటున్నారు. అవును, మా కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం మేము ఎందుకు త్యాగం చేయకూడదని మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎవరో ఒక ఆమె అడుగుతుంది, ఏవో ఇదంతా ఎక్కడన్నా రికార్డ్ అవుతామేమో అని ఒక ఆవిడ అనుమానం వస్తుంది. రెండో ఆవిడ అంటది, రాని అనుమానం, ఏం చేస్తారు ఎందుకంటే మనల్ని ఇప్పటికే జైల్లో పెట్టారు, ఎందుకంటే ఏం చేస్తారు, మహా అయితే చంపేస్తారు, అంతే కదా. అక్కడ ప్రసవించినటువంటి పిల్లల్ని వీళ్ళందరూ కలిసి ఎట్లా చేస్తారు, పండగలు జరుపుకోవటం, పాటలు పాడుకోవటం, డ్యాన్సులు వేసుకోవటం, చప్పట్లు కొట్టడం ద్వారా ఇజ్రాయేలీ గాడ్స్ని హేళన చేయటం, అక్కడ కూడా హేళన చేయటం ఇజ్రాయేలీ గాడ్స్. చాలా అద్భుతమైనటువంటి వీడియో. సుధా భరద్వాజ పుస్తకం చదివితే నాకు వీడియో మళ్ళీ కాడ ముందుకు వచ్చింది. ఆయన ఏమంటారంటే, దాంట్లో జైల్లో సమూహాన్ని అంగీకరిస్తారు వాళ్ళు నిబంధనల ప్రకారం. అయితే ఈ సమూహాలు ఎలాంటి సమూహాలు అయి ఉండాలంటే, రాజకీయేతర సమూహాలు అయి ఉండాలి. రాజకీయేతర సమూహాలు అంటే ఏవో రకరకాల పండుగలు పబ్బాలు వస్తాయి కదా, అది గుడ్ ఫ్రైడే కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సందర్భంగా జైల్లో ఉండేటువంటి మహిళలందరూ కలిసి ఉత్సవాలు చేసుకుంటే దానికి అభ్యంతరం ఉండదు. కానీ ఒక మేడే జరుపుకుంటామంటేనో, నవంబర్ 7th జరుపుకుంటామంటేనో, చనిపోయిన ఒక కామ్రేడ్ అమరత్వం గురించి మాట్లాడుకుంటామంటేనో పర్మిషన్ మాత్రం ఉండదు. అది లేకపోయినా ఈ మహిళల కామ్రేడ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పూజా దినాలు జరిగినప్పుడు వాటిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో రాసింది. దాంట్లో ఒక మహిళ గురించి ఒక మాట రాసింది. అక్కడ సావిత్రి వ్రతం అని జరుపుతారట. అది నాకు దీంట్లో వెతికితే కూడా గూగుల్లో సావిత్రి వ్రతం అనే దానికి నాకేమిటో తెలియదు, అదేంటో. సావిత్రి వ్రతం జరుపుకుని ఆ జైల్లో ఒక చెట్టు చుట్టూ 7 సార్లు తిరుగుతారట. వటవృక్షం ఆచారం 7 సార్లు తిరుగుతారట. దాంట్లో ఒక ఆమె, ఆ సారాంశం ఏంటంటే, అది శ్రావణ మాసంలో మన వాళ్ళు చేసేటట్టుగా, మేము జైల్లో ఉన్నా మా భర్తలు మా ఆయుష్ పోసుకుని చాలా దీర్ఘకాలం జీవించాలని కోరుకుని పాట పాడుతుంది. దాంట్లో ఒక ఆమె పెద్దగా అరిచి, మీరందరూ ఇట్లా తిరుగుతుంటే నేను ఇటు తిరుగుతాను అన్నది. ఎందుకంటే ఇటు తిరిగితే మీ భర్తలు బాగుంటారు కదా, నా భర్త చావాలి, అందుకు నేను 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతానని పెద్దగా డేవ్ చేస్తే జనం అందరూ చప్పట్లు కొట్టారు. అంటే ప్రతి అవకాశాన్ని, అంటే బయట సమాజంలో అన్యాయంగా అక్రమంగా తాము చెయ్యని నేరాలకి, చేసిన నేరం ఏమిటో కూడా కనీసం తెలియనటువంటి స్థితిలో వాళ్ళు జైలులో ఉన్నారు. ఆవిడ 2-3 కేసులు ఉదాహరించారు. భర్త అవినీతి పరుడు, వాడు ఎక్కడెక్కడో అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. సంపాదించిన ఆస్తులన్నీ ఎవరి పేరు మీద పెట్టాడు, భార్య పేరు మీద పెట్టాడు. భార్య
కనీసం తెలియదు. ఆస్తి నీ పేరు మీద ఉన్నది కాబట్టి నేరం నువ్వే చేసావని ఆవిడని జైల్లో తీసుకొచ్చి పెడతాను. అదేంటి నా పేరు మీద ఎక్కడున్నది అంటే ఇదిగో డాక్యుమెంట్. నాకు సంపాదనే లేదు కదా, నాకెక్కడి నుంచి వస్తుందంటే ఉందో లేదో మాకు అనవసరం, నీ పేరు మీద ఉన్నది. ఇది అక్రమంగా సంపాదించిన ఆస్తి కాబట్టి దానికి సంబంధించిన చట్టాల మీద వాళ్ళని తీసుకొచ్చి జైలులో పెట్టారు. ఒక తల్లి కూతురు ఇద్దరు బ్రాహ్మణులే. జైల్లో మతం ఎట్లా ఉంటుందో కూడా చెప్పారు. ఇద్దరు బ్రాహ్మలే, తల్లి డాక్టరు, కూతురు లాయర్ అనుకుంటా. ఒకడు లాయరు, ఒకడు డాక్టర్. తల్లి లాయరు, కూతురు డాక్టర్, ఇద్దరు బ్రాహ్మణులు, మహారాష్ట్రకి చెందిన వాడు. కేసు ఏమిటంటే ఏవో కారణాల రీత్యా తల్లి కూతురు ఇద్దరు ఒక వ్యక్తితో సంబంధంలోకి వచ్చిన వీళ్ళిద్దరి మధ్య తగాదా ప్రారంభం కాల. వాడికి ఈ తల్లి కూతుడికి తగాదా వచ్చి వాడిని చంపి నరికి ముక్కలు చేసి పూణే ప్రాంతంలో ఉండే పశ్చిమ కనుమలో పడేశారు. ఆ చచ్చిపోయిన వాడి తల అప్పటిదాకా దొరకలేదు. ఆ నేరం మీద వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఆవిడ ఒక అబ్జర్వేషన్ ఏమిటంటే బయట ఎట్లయితే మన కులాన్ని బట్టి వృత్తులు ఉన్నాయో జైల్లో కూడా అట్లానే సాగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు జైల్లోకి వస్తే వాళ్ళకి ఎలాంటి శారీరక శ్రమ కేటాయించారు. ఏ శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఒక మినహాయింపు వచ్చేసింది. అన్ని పనుల్లోకి చాలా కనిష్టమైనటువంటి కోట్ అండ్ కోట్ నీచంగా చూడబడేటువంటి పని టాయిలెట్లు శుభ్రం చేయడం. ఆ పని జైలులో ఉన్నటువంటి ఖైదీల్లో అత్యంత కింది స్థాయిలో ఉండేటువంటి దళిత కులాల వాళ్ళకి అతికేస్తారు. కానీ బయట సమాజానికి రెప్లికా ఒక ప్రతిబింబంలాగా ఈ మధ్యనే ఒక వారం 10 రోజుల క్రితమే దీని మీద ఒక పిటిషన్ దాఖలైతే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చి జైలు శాఖకి జైలులో ఉండే పనులకి వాళ్ళ కులానికి సంబంధం లేకుండా కేటాయించకుండా ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ మధ్య పేపర్లో వచ్చింది. ఈ రకంగా జైల్లో ఉండేటువంటి అన్ని విషయాలని, అంటే అసలు ప్రారంభంలో ఈవిడ మొదటిసారి జైలుకి వెళ్ళటం, జైలు గురించి ఏ ఆలోచన ఉండదు, అసలు అక్కడ ట్రీట్మెంట్ ఎట్లుంటుందో కూడా తెలియదు. జైల్లోకి వెళ్ళగానే మొట్టమొదటి జరిగే పని ఏమీ మాట్లాడకుండా కొట్టడం. మనుషులు వచ్చిన ఖైదీ కొట్టడం. రెండోది ఆత్మన్యూనతకి గురి చేయడం. ఆత్మన్యూనతకు గురి చేయడం ఏంటంటే నలుగురు ముందు బట్టలు ఎక్కదించడం, పూర్తి నగ్నంగా నిలబెట్టడం. స్త్రీలకు ఇంకొక అదనపు ఆత్మన్యూనత ఏమిటంటే ఆవిడ మోకాళ్ళ మీద కూర్చుని ఉంటే ఆవిడ వజీనాలోకి లైట్ వేసి అందరి ముందు చూడటం, అక్కడ ఏమన్నా దాచుకుని వచ్చిందా లోపలికి. దేనికి ఆత్మన్యూనత అంటే అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఒక మాట్లాడుతూ ఒక మాట వాడాడు. ఆయన చాలా అద్భుతమైన మాట. బ్రోకెన్ మెన్ అన్నాడు ఆయన. బ్రోకెన్ మెన్ అంటే చిత్రమైన మనుషుల్ని తయారు చేయడం. భారతదేశంలో ఉండే ఆదివాసీల గురించి మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో దే ఆర్ బ్రోకెన్ మెన్ అన్నాడు. అంటే వాళ్ళకి భౌతికంగానూ ఏమీ లేదు, మానసికంగానూ ఏమీ లేదు. మనుషులు అంత చిత్రమైపోయిన జీవితాలు. అంటే ఇంతమంది ముందు కుంచుకుపోయి తన శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని వాడు తనిఖీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వారు మాట్లాడకుండా ఉండగలరు. దాన్ని భరించడం చాలా కష్టము. పైగా ఏ కుటుంబానికి ఉన్నత మధ్యతరగతి కుటుంబం. అదే మామూలు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత అయినా అలవాటు అయి ఉంటుంది. అది నలుగురు ముందు బయట కాలకృత్యాలు తీసుకోవాల్సినటువంటి అవసరం రావడం ఇచ్చాను. పెద్దగా పైన కప్పు లేనటువంటి బాత్రూంలో స్నానాలు చేయడం ద్వారా కొంత అలవాటు అయి ఉంటుంది. కానీ బదరులో మహిళలకి, ఉన్నత మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మహిళలకి, బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చేటటువంటి మహిళలకి పూర్తి నగ్నంగా తయారై ఆడవాళ్ళ ముందే అయినా సరే తమ నగ్నత్వాన్ని ప్రదర్శించాల్సి రావడం అనేది ఇట్ మేక్స్ దెమ్ బ్రోకెన్. ఆవిడ బ్రోకెన్ మెన్ అనే పదం వాళ్ళేది, కానీ నాకు అది గుర్తుకొచ్చింది అంబేద్కర్ రాసినటువంటి మాట. అంటే మనుషుల్లో మిగిలిపోయినటువంటి మానవత్వాన్ని, మానవీయతని పూర్తిగా నాశనం చేయడానికి జైళ్ళు ఉపయోగపడతాయి.
ఎంతగా మారిపోతారంటే వాళ్ళు, ఒక అమ్మాయి ఇక నేను ఎంతో కాలం ఉన్నది జైల్లో, ఎందుకు ఉండాలి, నేను ఇంకా నేరం ఒప్పేసుకుంటాను, నేను ఇంకా నా వల్ల కాదు, నేరం ఒప్పేసుకుంటా శిక్ష వేస్తాను. ఆ వేసిన శిక్షలో ఇదంతా కూడా కౌంట్ అవుతుంది కదా, నేను ఇంతకాలం జైల్లో ఉన్నాను కదా, కాబట్టి నాకు అదృష్టం బాగుంటే నేను జైల్లో ఉన్న కాలానికంటే తక్కువ శిక్ష పెడితే వెంటనే విడుదలైపోతాను కదా, ఇంకెంతకాలం ఉండాలి జైల్లో అంటే వాళ్ళని కోర్టుకి తీసుకుంటున్నటువంటి ఎస్కార్ట్ పోలీస్ అతను ఆయన అంటాడట, నువ్వు నేరం పొరపాటును కూడా కోర్టులో నేరాలు ఒప్పుకోవద్దు. నేరం ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే నీ పేరు నేరస్తుల చట్టాలోకి ఎక్కుతుంది. ఇప్పుడు అండర్ ట్రైన్ చట్టాలో ఉన్నావు, ఒకసారి నేరస్తుల చట్టాలోకి నీ పేరు ఎక్కిన తర్వాత బయటికి వెళ్ళిన కొద్ది రోజుల్లో మళ్ళీ ఇంకో నేరం మీద నేను తీసుకొచ్చి జైల్లో పెడతాను. అందుకని ఎంతకాలం ఉన్నా అండర్ ట్రైన్గా ఉంటే నీ పేరు అండర్ ట్రైన్లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. నేరాన్ని ఒప్పుకోవడం అనేది చాలా పొరపాటు అని చెప్తే ఆమె నేరాన్ని ఒప్పుకోకుండా వెనక్కిస్తుంది. అతని జైల్లో చుట్టూ కనపడేటువంటి దృశ్యం, చిన్న గది, ఆ గదికి ఒక పక్క నుంచే బయట ప్రపంచంతో ప్రకృతితోటి సంపర్కం కలగడానికి అవకాశం ఉన్నది సుధా భరద్వాజకి. అక్కడి నుంచి చూస్తూ ఆ వాతావరణాన్ని వర్ణించడం, అక్కడే పక్కనే జైలుకి సంబంధించినటువంటి పొలం ఉన్నది, ఆ పొలంలో వ్యవసాయం పనులు జరుగుతూ ఉంటాయి. అక్కడ మళ్ళీ తగాదాలు, కష్టమైన పని ఇచ్చిన వాళ్ళని, తేలికైన పని ఇచ్చిన వాళ్ళని. ఈ సందర్భంలో ఒక ఖైదీల తిరుగుబాటు కూడా జరిగింది అని రాశారు ఆవిడ, ఎనవాడ జైలు. ఏమిటి ఖైదీల తిరుగుబాటు అంటే అక్కడ చైతన్యం ఉన్నా లేకపోయినా, చైతన్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అవతల వాళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అని భావిస్తే తిరగబడే స్వభావం మనుషుల్లో ఉంటుంది అంటారు అక్కడ సుధా భరద్వాజ్. అది వాళ్ళ స్వభావం రీత్యా వచ్చింది. ఒక మహిళా ఖైదీ తన వార్డర్ల మీద అట్లా తిరగబడింది కాబట్టి ఆమె విపరీతంగా కొట్టారు మహిళా వార్డర్. కొడితే తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి చనిపోయింది. చనిపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక హెచ్చరిక మిగిలిన ఖైదీలకి, నోరు మెదపరేక వాళ్ళని. కానీ వెంటనే 18 మంది 28 మహిళా ఖైదీలు సంఘటితమై మేము ఈ క్షణం నుంచి నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాం. ఎప్పటిదాకా ఆవిడ మృతికి కారణమైనటువంటి వార్డర్ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జైలు యాజమాన్యం, జైలు అధికార యంత్రాంగం దిగొచ్చి వాళ్ళందరి మీద 5 మీదో 6 మీదో హత్యా నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని జైలుకి పంపించిన తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళ నిరాహార దీక్షను విరమించాలని ఒక సంఘటన ఆవిడ వివరించి, ఇది ఒక ఖైదీల తిరుగుబాటు. ఇది జరిగిన తర్వాత జైల్లో కొద్దిగా వెసులుబాటు వచ్చింది అన్నది. ఇంకొక మాట ఏముంటుందంటే ఈ జైల్లో మహిళా జైలు కాబట్టి అందరూ మహిళా వార్డర్లు ఉంటారు, మహిళా కానిస్టేబుల్స్ ఉంటారు. తాను గమనించిన దాని ప్రకారం వీళ్ళలో ఎక్కువ భాగం మహారాష్ట్రలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఉద్యోగాలకు ఎవరు రావటం. గ్రామీణ ప్రాంతాల్లో నడిమి కులాల కంటే కింది స్థాయిలో ఉండే కులాలకి వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక నేపథ్యం నుంచి మొరటుగా వ్యవహరించడానికి అలవాటు పడుతుంటారు. వాళ్ళు జైల్లో ఖైదీల్ని కంట్రోల్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వటంలో కేవలం బల ప్రయోగం ద్వారా ఖైదీలని దెబ్బతీయటం అనేది తప్ప వాళ్ళకి ఎలాంటి శిక్షణ లేదు. వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి ఖైదీలతోటి, ఖైదీలలో ఎక్కడో కుటుంబాలు వదిలేసి వస్తుంటారు, అక్రమంగా జైళ్ళలోకి వస్తారు. సమాజంలో హింసను అనుభవించిన వాళ్ళు ఆ హింసకి కారకులనే ముద్రతో జైళ్ళలోకి వస్తున్నారు. అంటే జైల్లో ఏ మోసైనా ఉండటానికి అవసరం లేనటువంటి వాళ్ళు జైల్లోకి వస్తున్నారు. సుధా భరద్వాజ్ ఏమంటారంటే అది వాళ్ళ మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా గాయపరుస్తుంది. చెయ్యని నేరానికి మేము ఇక్కడ ఉన్నాం, ఇది మా గురించి పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు బయట సమాజం. తమతో పాటు 6 సంవత్సరాల లోపు పిల్లలుంటే
వాళ్ళు తల్లి దగ్గరే ఉంటారు. వాళ్ళు జైల్లో ఉన్నా కూడా 6 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని కుటుంబానికి అప్పచెప్తారు. 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళు జైల్లోనే ఉంటారు. ఆ పిల్లల బాధ్యత. ఆ పిల్లల బాధ్యత గురించి రాస్తూ ఒక తమాషా కామెంట్ చేసిందారు. ఏమన్నదంటే, బయట మన దగ్గర కుటుంబంలో పెరిగే పిల్లల కంటే ఈ పిల్లలు ఎక్కువ స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరుగుతున్నారని నాకు అనిపించింది. వాళ్ళ మీద కట్టుబాటు లేదు, దండించే వాళ్ళు లేరు. వాళ్ళని అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు, ఈ పొరపాటు ఎందుకు జరిగిందని అనేవాళ్ళు లేరు. చాలా స్వేచ్ఛగా ప్రకృతిలో భాగంగా వాళ్ళు జీవించడం నేర్చుకుంటున్నారు. ఇది నాకు చాలా సంతోషం వేసింది అనేది ఆవిడ అబ్జర్వేషన్. అట్లనే ఇంకొక అంశం ఏంటంటే ఆవిడ మాట్లాడింది, ఇందాక మొట్టమొదటి చెప్పాను మీకు, రాజకీయ సమావేశాలకి రాజకీయ చర్చలకి అవకాశం లేదు. మామూలుగానే బయట ఒక ఇంప్రెషన్ ఏమిటంటే భారతదేశంలో అన్ని జైళ్లలోనూ ఇదే వాతావరణం ఉంటుంది, కానీ దక్షిణ భారతదేశంలో ఉండే జైళ్లలో పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మహారాష్ట్రలో ఉండేటువంటి జైలు నరకకోపాల మీద ఒక ప్రసిద్ధి. ఇంకా మరి ఇప్పుడు ఆదివాసీలు ఉండే జైళ్లలో ఛత్తీస్గఢ్లో అక్కడ ఇంకెట్లా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి జైలులో సామాజిక వాతావరణం లేదు. సామాజిక వాతావరణం ఏంటంటే ఇందాక ఆయన చెప్పారే బ్రహ్మకుమారి, ఈశ్వరీయ బ్రహ్మకుమారిలు మౌంట్ ఆబూలో వాళ్ళకి కేంద్ర కార్యాలయం ఉన్నది. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఈ మహిళా ఖైదీలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాళ్ళు చేసే ప్రసంగాలు ఏమిటో వీళ్ళకి ఏమీ అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు బయట ఉండేటువంటి భౌతిక సమాజం గురించి ఏమీ మాట్లాడరు. మనిషి యొక్క ఇన్నర్ సెల్ఫ్, నీలో ఉండే ఆత్మజ్యోతి ఉంటుందని నమ్ముతారు కదా. వాళ్ళు ఆత్మజ్యోతిని శుద్ధి చేసుకోమని చెప్తారు. ఈ ఆత్మజ్యోతి శుద్ధి చేసుకునే వ్యవహారం పాత్రలు కొనుక్కునే వాళ్ళకి తెలియదు. పాత్రలను శుభ్రం చేసుకోవడం వచ్చు, కానీ లోపల ఉండే ఆత్మజ్యోతిని బయటికి తీసి ఎట్లా శుద్ధి చేసుకోవాలో వీళ్ళకేమర్థం అవుతుంది. అది ఒక సామాజిక కార్యక్రమం జైల్లో జరిగేది. వాళ్ళు వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండటం, వెళ్ళిపోవటం, వాళ్ళ కార్యక్రమం వాళ్ళది. ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళు జైల్లో నుంచి బయటికి వెళ్తే వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండడానికి వీళ్ళకి ట్రైనింగ్. ఏమిటి ట్రైనింగ్ అంటే 2 ట్రైనింగ్లు నేను చూశాను వాళ్ళ. ఒక ట్రైనింగ్ మెహందీ పెట్టడం ఎట్లా, వచ్చి ఆడవాళ్ళ జైలు కదా, అందుకని అందరికీ వచ్చి మెహందీలు ఎట్లా పెట్టాలో నేర్పి వెళ్ళిపోతారు. రెండోది సౌందర్య సాధనాలను ఎట్లా అప్లై చేయాలి, బ్యూటీ క్లబ్లో పనిచేయడానికి, బ్యూటీ పార్లర్లలో పనిచేయడానికి ఆ బ్లీచింగ్ లాంటివి అన్ని కూడా ఎట్లా చేయాలో, అవి చేస్తే ఎంత నాజుగ్గా ఉంటారో. అవి ఏమంటే చాలా ఐరానికల్ సిచ్యువేషన్. వీళ్ళు జైలులో ఉన్నారు, జైల్లో రాసుకోవడానికి పౌడర్ ఉండదు, చూసుకోవడానికి అద్దం ఉండదు. అద్దం కూడా ఉండదు అక్కడ, ఎందుకంటే అద్దం ఆత్మహత్యకు ఇంకొకటి హత్య చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకని అద్దం కూడా ఉండడానికి అవకాశం లేదు జైల్లో. పౌడర్ ఉండదు. వీళ్ళకి ఇతర స్త్రీలను అందంగా ఎట్లా తయారు చేయాలో శిక్షణ ఇవ్వడం కంటే క్రూరమైన అంశం ఏమున్నది? ప్రయాసం. అది ఏ కుటుంబాల నుంచి వచ్చారు వీళ్ళు? గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చారు, కింది తరగతి నుంచి వచ్చారు, కింది కులాల నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో వాళ్ళకి బతుకు తెరువు కోసం ప్రభుత్వం ఇప్పిస్తున్న శిక్షణ, మెహందీలు శిక్షణ, రెండోది బ్యూటీ పార్లర్లో పనిచేయడానికి కావాల్సినటువంటి శిక్షణ. అని ఇది వాళ్ళని అపహాస్యం చేయడం తప్ప మరొకటి కాదు, వాళ్ళని కించపరచడం తప్ప మరొకటి కాదు అని. ఇంకొక అబ్జర్వేషన్, చాలా మంచి అబ్జర్వేషన్ చేశారు. ఈ ఎరవాడ జైలుకి చాలా చరిత్ర ఉండదు, జాతీయోద్యమ చరిత్ర. ఇందాక మనం అనుకున్నాం. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎరవాడ జైలులో కానీ ఇతర జైళ్ళలో కానీ మహారాష్ట్రలో ఎటువంటి రాజకీయ సాంఘిక సమావేశాలు జరపడానికి వీల్లేదనే ఆంక్షలు పెట్టారు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో 1932 అనుకుంటా నాకు గుర్తుంటే కమ్యూనల్ అవార్డు ప్రకటించి రాష్ట్ర శాసనసభలకు జరిగేటువంటి ఎన్నికల్లో దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడానికి అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరిస్తే మహాత్మా గాంధీ ప్రారంభ ప్రవేశం పెట్టాడు.
ఇది హిందువుల్ని విభజించడం. ఆ సందర్భంగా గాంధీతో చర్చించడానికి అంబేద్కర్ ఎరవాడ జైలుకు వచ్చింది. ఎరవాడ జైలులో ఒక రాజకీయ సమావేశం జరిగింది గాంధీకి అంబేద్కర్కి మధ్య. అక్కడ కుదిరిన ఒడబడికనే పూనా ఒడబడిక అంటారు. అప్పుడే ప్రత్యేక నియోజకవర్గాల పద్ధతి వచ్చింది. కాబట్టి కరుడు కట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఒక రాజకీయ సమావేశం జరుపుకోవడానికి ఈ ఎరవాడ జైల్లోనే అనుమతినిచ్చింది. ఈ రోజున మనది అనుకుంటున్నటువంటి కోటలో మనది అనుకునేటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వం చిన్నపాటి రాజకీయ సామాజిక సమావేశాలు కూడా జైళ్ళలో నుంచి నిషేధించింది. ఈ మొత్తం పుస్తకం చదివిన తర్వాత ఒక్క మాట, ఈ మొత్తం దీంట్లో చాలా చాలా విషయాలు ఖైదీలు వాళ్ళకి సంబంధించిన విషయాలు కాదు, కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను. జైల్లో జరిగేటువంటి కల్చరల్ ఫెస్టివల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చేయటం, నాటకాలు వేయటం, ఏదో మేనకి కథలు చెప్పడం, చిన్న చిన్న పదాలతో కవిత్వం రాలాంటివి. అప్పటిదాకా మాతో పాటు ఉండి మామూలుగా దైన్యంగా కష్టంగా బతుకుతున్నటువంటి ఆడవాళ్ళలో కొంతమంది అకస్మాత్తుగా రంగస్థలం వెళ్ళిపోయింది. రంగస్థలం మీదకి వెళ్ళిన తర్వాత మేము చూసిన మనుషుల కంటే చాలా భిన్నమైనటువంటి మనుషులుగా మాకు కనపడ్డారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి కేరింతలు కొట్టడం, డ్యాన్సులు వేయటం, హాస్య పాత్రలు వేయటం, జనాన్ని నవ్వించటం. మేము ఊహించలేదు వీళ్ళలో ఇలాంటి ఒక కళ ఉందా, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నదా. అంటే వాళ్ళ తాలూకు మరొక పార్శ్వాన్ని చూపించుకునేటువంటి అవకాశం. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి నైపుణ్యం ఉన్నా లేకపోయినా. దానికి ఇంకొక కారణం కూడా ఉన్నది అని చెప్పింది సుధా భరద్వాజ్. మహిళా ఖైదీలు ఎవరైనా సరే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళకి రెమిషన్ ఉంటుందంట. రెమిషన్ అంటే ఆ జైలు శిక్ష కాలాల్లో కొంత కోత. ఇదిగో ఈ ఉత్సవంలో పాల్గొన్నది కాబట్టి ఒక రోజు 2 రోజులు, అది ఎంత తక్కువైనా కావచ్చు. 365 రోజుల శిక్షలో ఒక రోజు శిక్ష దగ్గర గొప్పే కదా. అందుకని వాటిల్లో చాలా చురుగ్గా పాల్గొనడానికి ఇష్టపడతారు అని అన్నది. చివరిగా ఆవిడ ఏం చెప్పి ఇంకొక మాట, జైల్లో ఉండగానే సుధా భరద్వాజ్కి 60వ పుట్టినరోజు వచ్చింది. 60వ పుట్టినరోజు. సరే, మామూలుగా బయట అయితే మరి ఆవిడ కుటుంబ నేపథ్యంలో ఎట్లా జరుపుకునేదో మనకు తెలియదు. వెంటనే ఈ విషయం తెలిసినటువంటి ఖైదీలందరూ కూడా ఈ జైల్లో మీ 60వ పుట్టినరోజు జరుపుతాం. ఎట్లా జరుపుతారో మేము చూస్తా ఉండండి, మేము జరుపుతాం కదా అని కేక్ తయారు చేశారండి జైల్లో. మరి జైల్లో కేక్ తయారు చేయాలంటే ఏం కావాలి? వెన్న కావాలి, ఆ కేక్ తయారు చేసే ఓవెన్ కావాలి, కోడిగుడ్లు కావాలి, పిండి కావాలి, ఇవన్నీ కావాలి కదా. అవేమి లేవు కదా జైల్లో. అయినా కేక్ తయారు చేశారు. ఏం చేశారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర మేరీ బిస్కెట్లు ఉన్నాయి. మామూలుగా మనలో చాలా మందికి మేరీ బిస్కెట్లు పెడితే మౌన్ చిట్లించుకుంటారు. ఇవి కూడా బిస్కెట్లేనా అని. ఆ మేరీ బిస్కెట్లని నీళ్లలో పడేస్తే ఒక పిండి తయారైంది. దానికి ఏం చేశారంటే వాళ్ళ దగ్గర రస్కులు, బ్రిటానియా రస్కులు, ఆ రస్కులు పొడి చేశారు. ఆ రస్కులు పొడి చేసి ఈ పిండిలో కలిపినప్పుడు గట్టిపడిన తర్వాత బోర్న్విటా డబ్బాలోకి నీళ్లు పోసి పేస్ట్ చేశారు. దీంతో ఒక కేక్ ఆకారంలో ఒక దాన్ని తయారు చేసి ఆ బోర్న్విటా చుట్టూగా పూసారు. అది కేక్ తయారైంది. అంటే ఒక సృజనాత్మకత. అంటే ఖైదీల మనస్తత్వంలో వాళ్ళందరూ మనకి బయటకి ఏముంటుందంటే, బయట సమాజానికి కరుడు కట్టిన మనస్తత్వం. వాళ్ళకి చాలా హింసాత్మకంగా ఉంటారు. అంటే మానవ జీవితంలో ఉండే సున్నితమైన పార్శ్వాలు ఏవి కూడా వాళ్ళలో ఉండవు. అలా ఉండకుండా చేయడానికే జైలు ఉన్నది. అక్కడ ఉండే వార్డర్లందరూ ప్రయత్నం చేసేది అదే. అయినా సరే మనిషిలో అంతర్లీనంగా ఉండేటువంటి సహృదయత, ఆ సృజనాత్మకత, సమిష్టి తత్వం ఇవి జైల్లో ఉంటాయి. ఆ కేక్ తయారు చేసి ఇవిడితో ఆ కేక్ కట్ చేయించి ఒక పెద్ద ఉత్సవాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. అందుకని బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఏం రాస్తున్నారంటే,
నేను బయటికి వచ్చి ఏడాది దాటిన తర్వాత కూడా జైల్లో ఉన్న మహిళల జీవితాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వారి గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నాను. ఏదైనా అపరిచితమైన నెంబర్ నుండి ఫోన్ వస్తే కోట్స్ ఆంటీ నన్ను గుర్తుపట్టారా, నేను విడుదలయ్యాను అనే వార్త వింటే నాకు అంతులేని ఆనందం కలుగుతుంది. నా తృప్తిని మాటల్లో వర్ణించలేను. నేను బతికి ఉన్నన్ని రోజులు ఆ భావనలు నాలో పదిలంగా ఉంటాయని నాకు తెలుసు. ఈ మాటలతో ఆవిడ పుస్తకాన్ని గురించి చాలా గొప్ప వ్యాఖ్యానం. ఈ మొత్తం పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, ఇందాక ఉషారాణి గారు తన జిలాని గారు ప్రస్తావించారు విషయం. షకీల నాకు ఎందుకు జిలాని బేగం అనే గుర్తుంది. నేను ఎప్పుడు అలానే అంటాను, నేను ఎవరి దగ్గర జిలాని బేగం అని అంటాను. నాకేమనిపించిందంటే, బయట చాలా పౌర సంఘాలు పనిచేస్తున్నాయి, రైతు సంఘాలు పనిచేస్తున్నాయి, కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి, హక్కుల సంఘాలు పనిచేస్తున్నాయి. కానీ ఖైదీలకు సంబంధించి భారతీయ సమాజంలో ఇప్పటిదాకా చర్చ జరగాల్సిన స్థాయిలో జరగలేదు. రాజకీయ ఖైదీల గురించి ఉన్నది చర్చ. రాజకీయ ఖైదీల విడుదల కోసం కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే ఒక కమిటీ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఆ రాజకీయ ఖైదీలు అనే పదానికి కూడా కాలం చెల్లిపోయింది. ఎవరినైనా ఊపా కింద అరెస్ట్ చేస్తే వాళ్ళు రాజకీయ ఖైదీలు కాదు, వాళ్ళు క్రిమినల్ అరెస్ట్లే అవుతారు, రాజకీయ ఖైదీలు కాదు. ఎమర్జెన్సీలో అరెస్ట్ చేస్తే అందరినీ మమ్మల్ని రాజకీయ ఖైదీలు అన్నారు. ఇప్పుడు రాజకీయ ఖైదీలు లేరు, ఎవరెవరో రాజకీయ ఖైదీ కాదు. సుధా భరద్వాజ రాజకీయ ఖైదీ కాదు, సోమాసేన్ రాజకీయ ఖైదీ కాదు. ఎందుకంటే వీళ్ళందరూ అరెస్ట్ అయింది దేని కింద? ఊపా కింద అరెస్ట్ అయితే క్రిమినల్ ఖైదీ. కాబట్టి మొత్తంగా జైళ్ల స్థితిగతుల మీద ఒక అధ్యయనం ఈ దేశంలో జరగాల్సిన అవసరం ఉన్నది. అది సివిల్ సొసైటీకి ఒక ప్రధానమైన బాధ్యతగా స్వీకరిస్తే తప్ప సుధా భరద్వాజ పుస్తకానికి నిజమైనటువంటి ఇది జరగదనిపించింది నాకు. ఎందుకు వీడు జైలులో ఇటు ఉండిపోవాలి? చాలా మాన్యువల్స్ ఉన్నాయి, కానీ ఆ మాన్యువల్స్ ఏవి కూడా అమలు కావడం లేదు, ఆ మాన్యువల్స్ ఏమి బయటకు కూడా రావు. కాబట్టి ఎక్కడైనా సరే పనిగట్టుకునే కొంతమంది ప్రజాస్వామికవాదులైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా దాంట్లో న్యాయవాదులతో పాటు సోషియాలజిస్టులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు, క్రిమినల్ సైకాలజీ అనేది ఒక బ్రాంచ్ ఉన్నది. దీంట్లో సుధా భరద్వాజ్ కూడా ఒకటి ప్రస్తావించారు. నిజానికి ప్రతి జైలులో ఒక మానసిక నిపుణుడు, మానసిక నిపుణురాలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే, బయట కుటుంబానికి భిన్నమైనటువంటి వాతావరణంలో ఒక్కసారిగా ప్రవేశించి ఇంతటి ఆత్మన్యూనతకు గురై అంతటినీ పోగొట్టుకుని ఉన్నటువంటి మహిళలకు కానీ పురుషులకు కానీ, మహిళలు కాస్త సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మానసికమైన ఆందోళనకి, అలజడికి గురవుతారు. అది వాళ్ళ జీవితాన్ని దెబ్బతీస్తున్నది. ఒక్కోసారి వాళ్ళకి ఒక రకమైనటువంటి పిచ్చిలోకి కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళకి మందులు కాదు కావాల్సింది, మానసిక స్వతంత్రత కలిగించడానికి కౌన్సిలింగ్ అంటాం కదా, మన కౌన్సిలర్స్ అంటాం కదా. అలాంటి మానసిక నిపుణులు జైల్లో ఉండాల్సినట్టు అవసరం ఉన్నది. కానీ దేశంలో ఏ జైల్లోనూ కూడా వాళ్ళు లేరు అసలు. అందుకు నాకేమనిపించిందంటే, ఒక పెద్ద క్యాంపెయిన్ ఒకటి, జైళ్ల సంస్కరణలు, జైళ్లకు సంబంధించినటువంటి చట్టాలు, ఇతర దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన నిబంధనలు కూడా ఉన్నాయి, జైళ్లకు సంబంధించి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదని. వాటన్నిటి మీద ఒక చర్చ జరిగి మొత్తంగా ఖైదీల వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి. వర్గ సమాజం ఉన్నంతకాలం ఖైదీల వ్యవస్థ అట్లనే కొనసాగుతుంది అనేది మనకు తెలుసు. కానీ జైళ్లు మరింత మానవీయంగా ఉండేటట్టు, మరింత ప్రజాస్వామికంగా ఉండేటట్టు, ఎవరైనా జైలులో ఉండే ఖైదీలతో సంపర్కం పెట్టుకునే అవకాశం కలిగించేటట్టు, అప్పుడప్పుడు జైలులో ఉండేటువంటి వ్యక్తులు కుటుంబాలతో సంబంధంలోకి వచ్చే ఏర్పాటు చేసేటట్టు, ఇతర దేశాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో అధ్యయనం చేసేటువంటి ఒక స్థితి ఈ సమాజంలో కూడా వస్తే, ఈ సుధా భరద్వాజ, అనురాధ లాంటి వాళ్ళు రాసినటువంటి, మేరీ డ్యానా లాంటి వాళ్ళు రాసిన పుస్తకాలకి సార్థకత వస్తుందని అనుకుంటూ
ఈ విషయం మీద ఎక్కడో ఒక చోట కదలిక రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి